काशी विश्वनाथ भगवान की जय। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्रीपादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरु दत्तात्रेयाय नमः, गणपति सच्चिदानंद सद्गुरवे नमः। श्री 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 अजिलावजुल वेंकटरमण गुरु पादुकाभ्यां नमः। चामुंडेश्वरी रेणुकादेवी समेत श्री कनकदुर्गा नागलक्ष्मीय नमः। हर नमः पार्वती पतये हर हर महादेव हर। नमस्त्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेवता वशीकराय सर्वारिष्ट विनाशाय सर्वमंत्रदोषच्छेदनाय त्रैलोक्यं वशमानय नमः। वागर्था विव संपृक्तौ वागर्त प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఈ విశ్వానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి వారణాసి క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వనాథ భగవానుడికి, అన్నపూర్ణ అమ్మవారికి, విశాలాక్షి అమ్మవారికి, కాలభైరవుడికి పరిపరి విధములా ప్రణమిల్లుతూ అత్యంత శుభదినము, సుదినము, ఆనందకరమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసములో రేపటి నుండి నవంబర్ 24వ తేదీ నుంచి మాస శివరాత్రి డిసెంబర్ 2 వరకు నవాహ్నిక దీక్షతో చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యాగాన్ని మీరు తిలకించడానికి భగవద్బంధువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాశీనగరంలో గత 3 రోజుల నుంచి కూడా గురువుగారి సమక్షంలో అట్టహాసంగా, అద్భుతంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా ఈ యాగశాల కార్యక్రమాలు, అలాగే ఈ ప్రాంగణమంతా కూడా కైలాస హిమగిరి శిఖరాలలో ఉండేటువంటి పరమశివుడు, నిత్య సుమంగలి అయినటువంటి పార్వతీదేవి అనుగ్రహముతో, ఆ గంగాదేవి ఆ తల్లి ఆశీర్వచనములతోటి ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయము 10 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనంతో ప్రారంభమవుతుంది. మరి ప్రియ భగవద్బంధువులందరూ కూడా ఇంత చక్కటి కాశీనగరము మానవుడుగా జన్మించిన తర్వాత 9 రోజులు ఖచ్చితంగా పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రములో ఉండి గంగానదిలో స్నానము చేసి విశ్వనాథుడిని దర్శనం చేసుకొని కాలభైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకొని అన్నపూర్ణాదేవికి అన్న వస్త్రాలకు లోటు లేకుండా తల్లికి నమస్కారం చేస్తూ విశాలాక్షి అమ్మవారిని సౌభాగ్య సిరి సంపదలు ఇవ్వమని అందరం అడుగుతాం. మరి ఆ కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి గురుదత్తపీఠం సమక్షంలో మన ఆధ్యాత్మిక ఛానల్ హిందూ ధర్మం సౌజన్యంతో మరి పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి రానే వచ్చాము. మరికొద్ది గంటలలోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు గంగాహారతి కూడా మీరు దర్శించుకున్నారు 6 గంటలకు. మరి ఈ యాగశాల ప్రారంభము రేపు అయినా ఈరోజు స్వామివారు సాక్షాత్ విశ్వనాథుడే ఈ యాగశాలకు వచ్చినట్టుగా ఉంది. మరి ఈరోజు యాగశాల పర్యవేక్షణలో భాగంగా ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ శ్రీకాంత్ మిశ్రా గారు, అలాగే శంకరమఠం శృంగేరి శంకరమఠం ధర్మాధికారి గారు చెల్లా జగన్నాథ శాస్త్రి గారు, అలాగే వెంకట్రామన్ గణాపాటి గారు యాగశాల పర్యవేక్షణలో భాగంగా ఆ కాశీ విశ్వనాథుడు శృంగేరి జగద్గురువులు పంపించినట్టుగా మరి ఆలయంలోకి, ఈ యాగశాలలోకి ఈరోజు పర్యవేక్షణ కొరకు వచ్చారు. మరి నిజంగా కాశీ విశ్వనాథుడి సేవలో వారి వంశము ఎన్నో తరాల నుంచి కూడా సేవ చేస్తూ వస్తుంది. ఆ సౌభాగ్యము, ఆ భాగ్యము వారికి దక్కింది. మరి వారి మాటల్లో కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాము. ఎన్నో తరాల నుంచి కూడా విశ్వనాథుడికి సేవలు చేస్తూ స్వామి సేవలో లీనమై ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలముంటేనే కాశీ విశ్వనాథుడిని సేవలో పాల్గొనడానికి అర్హులమవుతాము. మరి అంత చక్కటి అవకాశము ఆ భగవంతుడు, ఆ విశ్వేశ్వరుడు వారి కుటుంబానికి ఇవ్వడము ఎంతో ఆనందదాయకము. ఈరోజు మన ప్రాంగణంలోకి వచ్చి వారి పాదం పెట్టారంటే సాక్షాత్తు ఆది దంపతులు వచ్చినట్టే. అంటే ఈ కార్యక్రమం రేపటి నుంచి ఇంకా దిగ్విజయంగా, దివ్యంగా, భవ్యంగా, సుందరంగా, దేదీప్యమానంగా జరుగుతుంది. మనం అస్సీఘాట్ సమీపంలో గంగానది ఒడ్డున ఈ కార్యక్రమము చేయడానికి స్వామివారి అనుజ్ఞతోటి అన్ని కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు అనుకోకుండా వారు రావటము,
రమేష్ అయ్యంగారు వారిని పిలవటము, చక్కగా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది వారి ఆశీర్వచనంలో మనము కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. महाराज जी नमस्ते, आप ले लिए। आपका चरणों की प्रणाम महाराज। बहुत अपना भारत देश के अनुसार से परम पवित्र मंदिर 12 ज्योतिर्लिंग में अपना काशी विश्वनाथ का शक्ति महिमा बहुत सुंदर का महिमा है। एक 100 करोड़ 40 लाख अपना भारत देश का जनाबा है। उसमें हर एक जने जिंदगी में एक बार तो कंपलसरी काशी में कदम लगाना, गंगा मैया में स्नान करना, इधर का महिमा बहुत सुंदर की महिमा है। विश्वनाथ जी का सेवा हमेशा आप करते रह रहे, आपका परिवार से, आपका 7 जन्म से भी कर रहे। इधर का पवित्रता क्या है और इधर का घाट का पवित्रता क्या है, ये अपन चामुंडेश्वरी गुरुदत्त पीठम से ये हवन, ये याग, ये अभिषेक, ये कल्याण कर रहे। आपका आशीर्वाद चाहिए। विश्वेशो जनको ह्युमा च जननी गंगा च मातृ स्वसा ढुंढी भैरव दंडपाणि सदृशा ज्येष्ठा मम भ्रातरः श्रीकाशी मणिकर्णिका च भगिनी भार्या ममेयं मति सत्कर्माणि सुता सदैव फलदा काश्यां कुटुम्बं मम गंगातरंग रमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रियमनंगमदापहारं वाराणसी पुरपतिं भज विश्वनाथं सानंदमानंद वने वसंतम् आनंदकंदं हत पापवृंदं वाराणसीनाथ मनाथनाथं श्री विश्वनाथं शरणं प्रपद्ये। सानंदमानंद वने वसंतम, आनंद पूर्वक आनंद वन में निवास करने वाले, आनंद कंदम, आनंद को प्रदान करने वाले, जन्म जन्मांतर कल्प कल्पांतर युग युगांतर के पाप ताप को सद्य विनष्ट करने वाले, वाराणसी नाथ मनाथ नाथम, वाराणसी के नाथ और अनाथों के नाथ भगवान श्री काशी विश्वनाथ देवादिदेव महादेव के श्री चरणों में प्रणाम निवेदित करता हूँ। हिंदू धर्मम चैनल के माध्यम से जो आध्यात्मिक ज्ञान विज्ञान के प्रचार प्रसार में संलग्न है, उसके सौजन्य से चामुंडेश्वरी गुरुदत्त पीठम के माध्यम से अभूतपूर्व आयोजन काशी के 80 घाट पर समायोजित है। काशी अनंतानंत ब्रह्मांड मायांड जीवांड साक्तांड और प्रकृति अंड को चमत्कृत करने का सामर्थ्य रखती है। काशी मधुरता, मनोहरता, सुंदरता, अद्वितीयता, अनुपमेयता, विलक्षणता, अलौकिकता, सौंदर्य, लावण्य, लालित्य, माधुर्य का सर्वोत्कृष्ट उदाहरण है। काशी भगवान श्री काशी विश्वनाथ की अतिशय प्रिय राजधानी है। सा काशी त्रिपुरारी राजनगरी, यह ज्ञान विज्ञान की खान है और भगवान शंकर की अतिशय प्रिय राजधानी है। सा काशी त्रिपुरारी राजनगरी, और इसीलिए कहा जाता है कि काशी का हर कंकर शंकर, यहाँ के रोम रोम में शिव की सत्ता व्याप्त है, कण कण में शिव की सत्ता विद्यमान है। और इसीलिए
पंचक्रोशात्मिका काशी के अंदर पहले के समय में मलमूत्र त्याग नहीं करते थे लोग। यह ऐसी पवित्र भूमि है जहाँ सर्वत्र शिव की सत्ता हो। वैसे तो नग्नम भग्नम न पूजयेत, शास्त्र कहते हैं कि नग्न और भग्न मूर्ति या लिंग की पूजा का निषेध है, किंतु काशी ही ऐसा क्षेत्र है जहाँ पर यदि भग्न भी कोई शिवलिंग है तो केवल शिवलिंग नहीं अपितु वह ज्योतिर्लिंग के रूप में पूज्य और मान्य है। गंगा के तरंग से जिन भगवान शंकर की जटाएं रमणीयता को प्राप्त होती हों, गौरी निरंतर विभूषित वाम भागम, यह एक और वैशिष्ट्य है यहाँ का कि अखिल विश्व के अंदर भगवती बाएं विराजती हैं, वामांगे गिरिराज राज तनया, किंतु काशी के अंदर भगवती का स्थान दाहिने है। यहाँ पर वाम का अर्थ सुंदर से लिया गया है और दाहिने बैठने के कारण यहाँ पर सृष्टि अवरुद्ध हो जाती है। इसीलिए कहा जाता है कि काश्याम मरणान मुक्ति। इस मुक्ति के पीछे कारण यह है कि भगवती का दाहिने बैठ जाना। अयोध्या मथुरा माया काशी कांची यवंतिका पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायिका, ये 7 मोक्ष नगरियां कही गई हैं, लेकिन काशी के अतिरिक्त जितनी 6 नगरियां हैं उनको सीधे मुक्ति देने का अधिकार नहीं है। अन्यानि सर्वतीर्थानि काशी प्राप्ति करानी च, उन सबों को ये डायरेक्ट अधिकार नहीं है, सीधा अधिकार नहीं है कि वो मोक्ष दे दें। उनका मोक्ष प्रदान करना काशी प्राप्त करा देना है। और अंतिम मोक्ष निर्वाण सदगति मुक्ति सायुज्य सारूप्य सालोक्य वह तो भगवान शिव भगवान विश्वनाथ जो यहाँ के अधिपति हैं उन्हीं के हाथ में है अधिकार। यह एक ऐसा स्थान है जहाँ पर कि स्वयं भगवान विश्वनाथ और भगवती अन्नपूर्णा दोनों ही प्रतिज्ञाबद्ध हैं, जीविते अन्नदातृत्वम मृते मोक्षम ददाम्यहम। जब तक इस धराधाम पर मनुष्य जीवित है भगवती अन्नपूर्णा ये संकल्प करती हैं कि मैं उसका उदर पोषण करूंगी। इसीलिए कहा जाता है चना चबैना गंग जल जौ पूर्वे करतार, काशी कबहू न छाड़िए विश्वनाथ दरबार। तो वरुणा से 80 तक ये जहाँ पर ये यज्ञ का आयोजन चामुंडेश्वरी गुरुदत्त पीठम के माध्यम से आयोजित हुआ है और हिंदू धर्मम इस पवित्र आध्यात्मिक चैनल के सौजन्य से आयोजित है। ये पवित्र स्थान है काशी का। ये 80 घाट से लेकर के और वरुणा तक का जो भूभाग है यही वाराणसी है। वाराणसी निवसते नवसुंदरायाम तत्र स्थितिर मखबुजाम भुवने निवास। तो वरुणा से 80 तक का यह जो भूभाग है ये ही वाराणसी कही जाती है। और इसी वाराणसी के अंदर देवाधिदेव महादेव और भगवती अन्नपूर्णा जो भगवान शंकर की प्राण वल्लभा अन्नपूर्णे सदापूर्णे शंकर प्राण वल्लभे, ये दोनों ही प्रतिज्ञाबद्ध हैं कि जब तक इस धराधाम पर मनुष्य जीवित है अन्नपूर्णा उसका उदर पोषण करती हैं और जब मनुष्य का शरीर समाप्त हो जाता है तो भगवान विश्वनाथ उसको सायुज्य मुक्ति प्रदान कर देते हैं तारक मंत्र दे करके। प्रयागराज में एक बार शास्त्रार्थ हुआ, सभी वहां पे शंकराचार्य भी बैठे थे। लोगों ने कहा कि भाई प्रयागराज तीर्थराज माने तीर्थों का राजा प्रयागराज, इसका मतलब अन्य जितने तीर्थ हैं वो सब प्रजा कोटि के हो गए, राजा कोटि का तो तीर्थ प्रयागराज हुआ। तो वहां वाराणसी के विद्वान ने तर्क दिया कि वाराणसी निवसते नवसुंधरायाम तत्र स्थितिर मखभुजाम भुवने निवास। वाराणसी तो पृथ्वी पर ही नहीं है, त्रिकंटक विराजिते, भगवान के त्रिशूल पर बसी हुई काशी जो अनंतानंत जगत को चमत्कृत करने का पुरस्कृत करने का सामर्थ्य रखती है। और वह काशी जो मुक्ति और भुक्ति दोनों प्रदान करती है। मरणम मंगलम यत्र सफलम यत्र जीवनम, जहाँ का मरना भी मंगल कारक बतलाया गया है। तो ऐसे काशी में आकर के इस पवित्र स्थान पर आकर के देवाधिदेव महादेव शिव की राजधानी में आकर के यह इतना पवित्र कार्य आयोजित हो रहा है। हिंदू धर्मम इस आध्यात्मिक चैनल को भी साधुवाद, चामुंडेश्वरी गुरुदत्त पीठम को भी बहुत बहुत धन्यवाद, क्योंकि यह जो संतों का यह जो व्यक्तित्व होता है कृतित्व होता है यह लोकोपकार के लिए होता है। लोका समस्ता सुखिनो भवंतु, इसी भावना से ओतप्रोत होकर के चामुंडेश्वरी गुरुदत्त पीठम के माध्यम से प्रत्येक 6 महीने पर यज्ञ अनुष्ठान का आयोजन
भारत के विभिन्न स्थानों पर आयोजित हो रहा है। निश्चित रूप से इस धर्म के प्रचार प्रसार यज्ञ यागादि के आयोजनों से जो हिंदू धर्म का प्रचार हो रहा है, हिंसया दुएते चित्तम तेन हिंदू रिदीरिता, जो जिसका चित्त हिंसा से दूर हो यही हिंदू है। और इस प्रकार से जो ज्ञान विज्ञान का प्रचार प्रसार हो रहा है, यज्ञ का आयोजन हो रहा है, मेरा मानना है कि इससे भगवान की प्रीति होती है, भगवान की कृपा होती है। और मैं तो गुरुदत्त पीठम में मैसूर में गया हूँ, गणपति सच्चिदानंद स्वामी जी का बहुत प्रेम मिला है। वहाँ पे अतिरुद्र यज्ञ का आयोजन था और उसके बाद स्वामी जी ने यहाँ काशी में आकर के चेत सिंह किला में भी आयोजन किया, तो मैं वहाँ से जुड़ा हुआ हूँ। स्वामी जी का बहुत प्रेम मिला है और आज श्री राम शर्मा जी आचार्य जी के माध्यम से यह इतना भव्य आयोजन हो रहा है और हम लोग इसमें बड़े ही मनोयोग से इस कार्यक्रम में सम्मिलित होंगे। और मैं समझता हूँ कि इस चैनल पे जो भी लोग धर्म प्राण जुड़ करके इस कार्यक्रम को देखेंगे, मैं समझता हूँ कि उनके जन्म जन्मांतर कल्प कल्पांतर युग युगांतर के पाप ताप क्षय उनका क्षय होगा और भगवान विश्वनाथ की कृपा से उनको निश्चित रूप से इस लोक में सुख भोग करके वो अंत में परम पद को प्राप्त करेंगे। बहुत बहुत धन्यवाद। जय विश्वनाथ। नमः पार्वती पतये हर 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 महादेव। महाराज जी, एक छोटी सी विनती है। अपना भारत देश में पुण्य भूमि कर्म भूमि है, तो इतना सारा मंदिर है, कौन सा मंदिर दर्शन करे तो नहीं करे तो भी चलता, मगर काशी का दर्शन तो कंपलसरी एक बार तो करना बोल के अपना हिंदू धर्म में तो कंपलसरी करना। तो इतना घाट है ना, इतना घाट में कौन सा घाट में स्नान करना? किरणाधूत पापा च पुण्यतोया सरस्वती गंगा च यमुना चैव पंच नद्यस्तु कीर्तिता। काशी के अंदर 5 नदियों का संगम है, उसको पंचगंगा घाट बोलते हैं। पूरे कार्तिक मास में प्रत्येक दिन केवल काशीवासी, न केवल भारतवासी अपितु अन्यान्य देशों के भी जो धर्मप्राण लोग हैं वो आकर के काशीवास करते हैं। वहाँ पर 5 नदियों का संगम है, किरणा, धूतपापा, सरस्वती, गंगा और यमुना। वो पंचगंगा घाट कहा जाता है। तो 5 नदियों का संगम होने से उसका विशेष प्रभाव है। वैसे दशाश्वमेध घाट भी अपने आप में 10 अश्वमेध यज्ञ का फल प्रदान करने वाला वहाँ पर कहा गया है। और जहाँ तक दर्शन का प्रश्न है मंदिरों में, तो दर्शन तो चर्म चक्षु का विषय नहीं होता है। दर्शन तो ऐसा किया जाता है जो हमेशा हमेशा के लिए, सदा सदा के लिए हमारे आभ्यंतर में वह चित्र बन जाए, जो कभी आँख से ओझल न हो। फिर भी काशी के अंदर तो सर्वत्र उन्हीं की सत्ता है। काशी ही एक मंदिर है, तो सर्वत्र उनकी व्यापकता है। तो आप जहाँ भी जाइएगा भगवान विश्वनाथ की सत्ता है। लेकिन उसमें भी जो विशिष्ट स्थान है 3 खंड में, ओंकार खंड, केदार खंड और विश्वेश्वर खंड। तो अभी हम केदार खंड में हैं और केदार खंड के प्रथम पूज्य गणपति चिंतामणि गणेश जी हैं और वहाँ पर भगवान श्री गौरी केदारेश्वर का मंदिर है। दूसरा विश्वेश्वर खंड में ढूंढीराज गणपति हैं और वहाँ पर भगवान श्री काशी विश्वनाथ जी विराजते हैं। तीसरा ओंकार खंड में यहाँ लोहटिया स्थान है जहाँ पर बड़ा गणेश का मंदिर है, ओंकारेश्वर भगवान विराजते हैं। तो 3 खंडों से मंडित यह काशी विशिष्ट रूप से महत्व रखती है। इसके अतिरिक्त जो पंचक्रोशी है, उस पंचक्रोशी के अंदर विभिन्न देवालय हैं। इसके अतिरिक्त संकट मोचन भगवान का मंदिर है, माँ दुर्गा का मंदिर है, भगवती संकटा का मंदिर है, पीताम्बरा देवी का मंदिर है, अन्नपूर्णा है, विशालाक्षी हैं, काल भैरव हैं, बटुक भैरव हैं, इत्यादि इत्यादि अन्यान्य जो यहाँ पर विभिन्न देवालय हैं, उनके दर्शन करने से निश्चित रूप से पुण्य फल की प्राप्ति होती है। तो गंगा के जो विभिन्न घाट हैं, उन घाटों का भी अपना अपना वैशिष्ट्य है। उसमें भी जो विशेष घाट हैं, ये जहाँ पर हम बैठे हैं इस समय, जहाँ पर यह आयोजन हो रहा है, वहाँ भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी ने खुद यहाँ पर स्वच्छता अभियान का श्री गणेश किया था और मैं समझता हूँ 2014 में, और यहाँ पर उन्होंने माँ गंगा का पूजन किया था। आज जो 80 घाट पे जहाँ पर यह यज्ञ आयोजित हो रहा है, ये बहुत भव्य और दिव्य हो गया है। तो इस प्रकार से काशी की महिमा तो
इसका जितना भी वर्णन किया जाए वो कम है। अब इतना पीढ़ी से आप लोग भगवान की सेवा कर रहे हैं, आपका पिता लोग, आपका दादी लोग, कितना कितना पीढ़ी से आप लोगों का सेवा चल रहा भगवान का? हम तो यहाँ पर बाद में आए हैं, लेकिन हमारी जो परंपरा है वो हमारी परंपरा में पांडित्य परंपरा से हम जुड़े हुए हैं। हमारे पिता, हमारे पितामह, हमारे प्रपितामह, वो सब लोग इसी पांडित्य की विधा से ही जुड़े हैं। अब हम लोग उसी परंपरा से आते हैं। मेरे पिताजी साहित्य के बड़े विद्वान रहे, संस्कृत महाविद्यालय के प्राचार्य थे। मेरे पितामह जो है वो ज्योतिष के विद्वान रहे, उनकी बड़ी ख्याति थी। और मैं भगवान विश्वनाथ की सेवा में उनके दासानुदास के रूप में प्रवृत्त हूँ। और बस हम तो ये समझते हैं कि जो भक्त आते हैं, इतने दूर दराज से आते हैं, इतना भाव लेकर के आते हैं, उनके चरण का धूल ही प्राप्त हो जाए तो मैं समझता हूँ कि जीवन धन्य हो जाएगा। वाग गदगदा द्रवते यस्य चित्तम हसत्य भीक्षणम रुदति क्वचिच्च विलज्ज उद्गायति नृत्यते च मद्भक्ति युक्तो भुनम पुनाति। भगवान कहते हैं कि मेरी भक्ति से ओतप्रोत जब भक्त होता है तो उसकी वाणी गदगद होती है, चित्त द्रवित होता है, आनंदित होता है, हर्षातिरेक होता है। वो कभी रोता है, कभी गाता है, कभी नाचता है। विलज्ज उद्गायति नृत्यते च। तो इस प्रकार का भाव सबके अंदर होना चाहिए। और ये जो आयोजन हो रहा है ये विशुद्ध लोका समस्ता सुखिनो भवन्तु की भावना से, और मैं समझता हूँ कि भारत की इसी शक्ति के कारण जो यहाँ पर हम लोग हैं और जो भारत की ख्याति हो रही है, ये कहीं न कहीं प्रत्यक्ष परोक्ष इन संतों विभूतियों की तपश्चर्या के कारण, इनके यज्ञ के कारण, इनकी साधना के कारण, इनके वैदुष्य के कारण, इनके आध्यात्मिक ज्ञान विज्ञान के प्रचार प्रसार के कारण निश्चित रूप से आने वाले समय में भारत फिर से पुनः विश्व गुरु के पद पर आरूढ़ होगा। ऐसी मैं प्रार्थना करता हूँ। न कामये हम गतिमीश्वरात् पराम अष्टर्धियुक्ताम पुनर्भवम वा आर्तिम प्रपद्ये खिल दुख भाजाम अंतस्थितो येन भवन्त्य दुखा। अर्थात अहम परमेश्वरात् पराम गतिम न वाञ्छामि अणिमा महिमाद्यष्ट सिद्धिं वा नाभिलसामि तर्हि किं वाञ्छामि सर्वेषां प्राणिनां अंतस्थितः सन् दुःखमो वाञ्छामि येन मामेव दुःखं प्राप्तं भवेत् ते सर्वे संसारिणो जना सुखिनः सन्तु। ऐसी भावना यहाँ के मनीषियों में रही है और ये सबसे बड़ा राष्ट्रवाद का उदाहरण है, दृष्टांत है कि मुझे दुख प्राप्त हो जाए उन प्राणियों के, लेकिन वो सुखी हो जाएं। न कामये हम गतिमीश्वरात् पराम, उनके दुख मुझे प्राप्त हो जाएं और वो सुखी हो जाएं। इसी भावना के कारण भा माने ब्रह्म विद्या, उससे रत माने व्याप्त भारत जो है वो जाना जाता है। और यही भावना सबके अंदर होनी चाहिए। अगर ये भावना हो गई तो निश्चित रूप से फिर से हम जगत गुरु के रूप में आरूढ़ होंगे। ऐसी मेरी प्रार्थना है प्रभु से, भावना है, और यही मेरा निष्कर्ष निश्चित है। महाराज जी, छोटा सा विनती है लास्ट में, अपना काशी नगर का 3 नाम से बुलाते हैं। एक थोड़ा लोग बनारस बोलते हैं, थोड़ा लोग वाराणसी बोलते हैं, काशी भी बोलते हैं। इसमें कैसा बुलाना? काशी नगर बोल के बुलाना, वाराणसी बोल के बुलाना, बनारस? ये तीनों ही नाम अपने अपने में वैशिष्ट रखते हैं। आदि जो इसका नाम है वो तो काशी है, काशी, क्योंकि कासते प्रकाशते माने जो अनंतानंत जगत को प्रकाशित करने का। क्योंकि भगवान विश्वनाथ का जो ज्योतिर्लिंग है ये पहले के समय में ज्योति प्रत्यक्ष प्रसृत होती हुई दिखाई पड़ती। जिस प्रकार सूर्य अपने तेजा पुंज में विराजता है, सूर्य की रश्मियां चतुर्दिक प्रसृत होती हैं, वैसे ही भगवान विश्वनाथ भी अपनी अनंत शक्तियों की राशि में विराजते हैं। उनकी अनंत शक्तियां चतुर्दिक प्रसृत होती हैं, वही मनुष्य के कर्तव्य और अकर्तव्य का विचार करती हैं। कलिकाल के प्रभाव से धीरे 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 वह ज्योति जो है क्षीण होती चली गई। लेकिन वो जो काशी और विश्वनाथ ये सब तादात्म्य है अर्थ का दोनों के साथ। भगवान विश्वनाथ भी ज्योतिर्लिंग है, वहाँ से ज्योति प्रसृत होती है। और काशी का मतलब भी होता है जो अनंतानंत जगत को प्रकाश पुंज प्रसृत करने का सामर्थ्य रखे। बाद में वरुणा और अस्सी के संगम से वाराणसी निवसते नवसुंधरायाम ये बना। वरुणा और अस्सी को लेकर के वाराणसी उद्बोधन होने लगा।
और ये जो बनारस है उसके बाद का है। माने ये कहा जाता है कि ये बना हुआ रस है, इसमें कुछ भी बनाना नहीं है, बस इसका पान कर लेना है बन और गए सो पान रस। कर लेने से अपने जीवन को धन्य बना लेना है। तो तीनों ही नामों का अपना अपना वैशिष्ट्य है, जो जिस भाव से जिस भी शब्द से बुला ले उसमें कहीं कोई वैमत्य की बात नहीं। बहुत बहुत ధన్యవాద్ आपका చరణం की ప్రణామ్ మహారాజ్ जी కాశీ నగరం గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, ఏ యోగ బలము, మన పితృదేవతల ఆశీర్వచనమా దేవతల ఆశీర్వచనమా తెలియదు. ఇలా కూర్చొని చెబుతూ ఉంటే ఎన్ని గంటలైనా వినాలనిపిస్తుంది. నిజంగా ఈరోజు వారు ఇక్కడికి వచ్చిందంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వరూపమే ఇక్కడికి వచ్చిందనేటువంటి భావన మన లోపట కలుగుతుంది. ప్రారంభం కాకముందే ఆ స్వామివారే వచ్చి ఆశీర్వదించి రేపటి కార్యక్రమాన్ని ప్రారంభించండి నేను ఉన్నాను అన్నట్టుగా చక్కగా వివరించారు కాశీనగరం గురించి. మరి ఆలయ ప్రధాన అర్చకులు వారు రావటము, స్వామివారికి వారి కరకమలములచే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తములో ఆ మంగళారతి దర్శనము కొన్ని వేల లక్షల కోట్ల మంది తిలకిస్తూ పునీతులైపోతున్నారు. మరి వారు రోజూ ఆ సేవ చేస్తున్నారంటే ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యఫలమో అటువంటి చక్కటి ఆ ఫలితము మరి అపర కుబేరులకు కూడా రాదు. అటువంటి స్వామివారి సేవ వారికి వచ్చిందంటే సాక్షాత్తు త్రైత్రింశతి కోటి దేవతల దివ్య కరుణా కటాక్షమే. వారు ఒక మాటలో అన్నారు, కాశీనగరమే త్రిశూలం పైన ఉంది, బన్గైసో రస్ అంటే పరమేశ్వరుడు సృష్టించుకున్నటువంటి ఈ పట్టణములో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారట. మరి అందుగురించే మానవ జన్మ ఎత్తినందుకు ఖచ్చితంగా 9 రాత్రులు నిద్ర చేయాలి, కనీసం ఒక్కరోజైనా కాశీనగరాన్ని దర్శించాలి. కాశీనగరాన్ని దర్శించిన వెనువెంటనే మనకు ముక్తి మోక్షము లభించాలంటే వారు ఇంతకుముందు చెప్పారు, అయోధ్య మధుర మాయ కాశీ కంచి అవంతిక పురీ ద్వారవతి చేవ సత్తతే మోక్షదాయక. ఇందులో మోక్షము రావాలంటే ఈ 7 దర్శనం చేసుకున్నా 7 మాత్రము కాశీ క్షేత్రములో ఒక్కసారి దర్శనం చేసుకుంటే ముక్తి వస్తుందని చెబుతున్నారు. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని హిందూ ధర్మం ప్రేక్షకులు, టీవీ5 ప్రేక్షకులు చూసి తరిస్తున్నారు. ఏదో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలము. మరి మనతో పాటు కూడా మరి సాక్షాత్తు చింతామణి దేవాలయము అలాగే వారు కూడా వారి మాటల్లో ఈ కాశీ క్షేత్రం గురించి, ఈ యాగము గురించి 2 మాటలు మీ మాటల్లో చెప్పవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనసా చింతితం కార్యం సాధితం మణివత్వజాత్ నామ్నాం చింతామణీతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మనసా చింతితం కార్యం సాధితం మణివత్వజాత్ నామ్నాం చింతామణీతి చింతితార్థ ఫలప్రద. ఇది కార్యక్రమం మహారుద్ర కార్యక్రమం 9 రోజులు నడుస్తుంది. ఆ కార్యక్రమం 80 ఘాట్లో అవుతుంది. ఇది కేదార్ ఖండం. కాశీ 3 ఖండాల్లో విభక్తి ఉంది. విశ్వనాథ్ ఖండం, కేదార్ ఖండం, ఓంకార్ ఖండం. విశ్వనాథ్ ఖండంలోని, కేదార్ ఖండంలోని, ఇంకా ఓంకార్ ఖండంలోని ఏం తేడా అంటే ముగ్గురికి అధిపతి దేవుడు గణపతి. మనకి ఓంకార్ ఖండానికి వచ్చి బడా గణేష్ అన్నారు. అలాగే విశ్వనాథ్ ఖండానికి వచ్చి మన దొండి గణపతి, కేదార ఖండానికి వచ్చి చింతామణి గణపతి. ఆయన కాశీ విశ్వేశ్వర చింత తీర్చారు. చింతామణి గణపతి అంటే మీరు కేదార ఖండంలో ఏమన్నారంటే కాశీలో ముక్తి ఉంది, కాశా మరణాముక్తి అన్నారు. కాశీలో మరణాముక్తి అన్నారు, కానీ విశ్వనాథ్ ఖండంలోని ఓంకార ఖండంలోని భైరవ యాతన ఉంది. కేదార్ ఖండంలో భైరవ యాతన కూడా లేదు. ఇంకా కేదార్ ఖండ విశేషం ఏంటంటే ఇక్కడ కేదారేశ్వర దర్శనం చేస్తే కేదార్నాథ్ దర్శనం అంత ఫలితం ఉంది. ఇంకా ఇక్కడ చింతామణి గణపతి కాశీ విశ్వేశ్వర చింత తీర్చారు. అలాగే ఇది మన చింత అన్ని తీర్చి 9 రోజులు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా భగవాన్ చింతామణి గణపతితో ప్రార్థన, మన గురుగారితో, మన భారతీ తీర్థ స్వాములారితోని, విధుశేఖర భారతీ స్వాములారు ఒక ఆశీర్వాదం, నారాయణ స్వరూపంగా వాళ్ళు ఒక ఆశీర్వాదం ఉండాలని నా ఇదే ప్రార్థన. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా 9 రోజులు సక్రమంగా అవ్వాలని ఇదే ప్రార్థన. ఇంకా దాని తర్వాత కాశీలో ఏంటంటే జన్మాంతర కల్పకల్పాంతర అన్నారు, కానీ కాశీలో ఓసారి జీవితంలో ఋషి మహామునిలో నుండి తపస్సు చక్రవర్తిలో నుండి
ఆది శంకరాచార్య జగద్గురు ఆది శంకరాచార్య అన్నారు, జీవితంలోట మనం విశ్వలో వరల్డ్లో ఎక్కడున్నా ఓసారి కాశీలో కాశీ క్షేత్రంలో మన అడుగు పడాలన్నారు. అప్పుడే మన ధన్యం, మనం జీవితం కృతజ్ఞం అవుతుంటాం, లేకపోతే లేదన్నారు. ఎందుకంటే కనకనమే శివ్ అన్నారు. ప్రతి చోట మీరు ఎక్కడైనా వెళ్ళండి, విశ్వనాథ దర్శనం చేయండి, చెప్పండి, కాశీలో ఒకసారి మన చరణాలు కాలు పడాలి. ఎందుకంటే కనకనమే శివ్, ప్రతి చోట శివుడు ఉన్నాడు. మనం శివుడి మీదే నడుస్తున్నాం, అందుకని జీవితం మన కృతజ్ఞం అవ్వాలి అంటే కాశీలో ఒకసారి మనం అడుగు పెట్టాలి. అప్పుడే మన జీవితం కృతజ్ఞం అవుతుంది, లేకపోతే లేదు. ఎంత మీరు సాధన చేయండి, తపస్సు చేయండి, ఏదైనా చేయండి. జగద్గురు ఆది శంకరాచార్య చెప్పారు, ఇక్కడ భాష్యంకి ఆయన పూర్తి వ్యాఖ్యానం చేసిందే కాశీలోనే చేశారు. ఇది తపోభూమి విశ్వ అంటే విశ్వకే నగరి కాశీ అన్నారు. ఇంకా ఇది ధర్మభూమి, తపోభూమి. ఇంకా మన ధర్మ ఛానల్ వల్ల మన హిందూ ధర్మ సనాతన ధర్మ ప్రసారం అంతా అవుతుందంటే ఈ కాశీ వల్లే అవుతుంది. ఇప్పుడు మనం ఫారెన్లో ఉంటాం, ఎక్కడైనా ఉంటున్నాం, కానీ మన హిందూ సనాతన ధర్మం ఇప్పుడు స్వీకరించుతున్నారు. ఇంతకుముందు లేదు. మన విదేశ పరంగా వెళ్ళి వాళ్ళం. ఇప్పుడు మన ఏంటి పూర్తి విదేశీ వాళ్ళు మన శాస్త్రీయ సంగీతం అంటే మన సంగీతాన్నే స్వీకరించారు వాళ్ళు. ప్రతి చూడండి మృదంగం, తబలా, సితార్ అన్ని చూడండి కార్యక్రమాలు అంతా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఫారెన్ లోనే అవుతోంది. అంటే మన హిందూ ధర్మాన్ని ఎంత స్వీకరించారంటే మన హిందూ ధర్మంలో ఎంత పవర్ ఉంది అది కనపడుతుంది. అలాగే మన ఉన్నదేశి 80 వర్ణోర్ మధ్య 80 ఇంకా వర్ణ మధ్యలో కాశీ. ఇక్కడ మీరు ఉన్నదేంటి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద కాశీ ఎండ్ 80 ఘాట్లో మీరు కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సక్రంగా బాగా అవ్వాలి. నాది భగవాన్ విశ్వనాథ్తో, చింతామణి గణపతితో, కాలభైరవతో, గౌరీ కేదారేశ్వర్తో ఇదే ప్రార్థన. అలాగే అన్నారేంటి ఆయన ఎలా చెప్పారు, పంచగంగా ఘాట్లో చేస్తే స్నానం పాప దూతనాశిని అన్నారు. అంటే మన జీవితంలో ఎటువంటి పాపం చేసామో ఆ పాపం మనం అక్కడ స్నానం చేసి సమాప్తం చేస్తున్నాం. అంటే ఎటువంటి పాపం చేసినా అక్కడ స్నానం మాత్రంతో కార్తీక మాసంలో చాలా విశేషం ఇచ్చాడు. ఎందుకంటే బిందు మాధవ్ అక్కడే పైన బిందు మాధవ్ దేవుడు ఉన్నాడు, కింద పంచగంగా స్నానం చేసి ఆయన దర్శనం మాత్రంతోనే కార్తీక మాసంలో మనం ఎటువంటి పాపం చేసామో ఆ పాపం అయిపోతుంది. అక్కడతోని మనం పాపాన్ని అది చేస్తున్నాం. అలాగే కేదార్ ఘాట్లో కేదార్ ఘాట్లో స్నానం బ్రాహ్మీ ముహూర్తంలో చేయమన్నారంటే 63 కోటి దేవతలు ఇక్కడ విరాజితున్నారు. ఇక్కడ కాశీలో 63 కోటి దేవతలు ఉన్నారు. ఆ 63 కోటి దేవతలు పొద్దున్న తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కేదార్ ఘాట్లో వచ్చి స్నానం చేస్తారు. ఆ స్నానం చేస్తే ఆ స్నానంలో స్నానం చేస్తే మనకు ఒక ఫలితం అన్నారు. అలాగే మణికర్ణికా స్నానం అన్నారు. మణికర్ణికా స్నానం 12ంటికి అన్నారు. మాధ్యాహ్నిక స్నానం అన్నారు. మాధ్యాహ్నిక స్నానం మణికర్ణికలో ఎందుకు చేయమన్నారంటే 63 కోటి దేవతలతో సహా ఋషి మహామునులు స్నానం చేసి మనం స్నానం చేసేటప్పుడు వాళ్ళ ఒక ఆశీర్జం, వాళ్ళ ఒక కిరణాలు మన మీద పడతాయి అని అంటారు. అది పెద్దలు చెప్పింది. అందుకని కాశీ తపోభూమిలో ఆ తపోభూమిలో ఇలాంటి కార్యక్రమం నడుస్తుందంటే చాలా విశేషం. ఇంకా శ్రవణ మాత్రేన అంటే మనం వింటేనే చాలు, వేద స్వరం ఒకటి మన చెవులో పడితేనే చాలు, మన ధన్యం కృతజ్ఞం అయిపోతుంది. అలాగే కాశీలో ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటేనే చాలా చెప్పక్కర్లేదు. అది మీకు భగవంతుడు ఒక ప్రేరణ, కాశీ విశ్వనాథ్ ఒక ప్రేరణ ఆశీర్వాదం అది ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం సక్రమంగా నడవాలని నాది చింతామణి గణపతితో ప్రార్థన. అందుకనే ఇక్కడ అన్నారు కాలభైరవ దర్శనం చేయాలని. విశ్వేశ్వరం మాధవం దొండిం దొండపాణించ భైరవం వందే కాశీం గుహాంగంగా భవానీ మణికర్ణికాం. మీరు విశ్వనాథ్ దర్శనం చేసినా చేయపోయినా కాలభైరవ దర్శనం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు, కాలభైరవ్. అందుకని కాలభైరవ దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. అంటే ఆయన ఒక అనుగ్రహం ఉంటేనే మీరు కాశీకి వస్తారు, ఆయన ఒక అనుగ్రహం ఉంటేనే కాశీ నుంచి బయటకు వెళ్తారు. మళ్ళీ కాశీ రావాలంటే ఆయన ఆజ్ఞ లేకపోతే రాలేరు, ఎంత ప్రయత్నం చేసినా రాలేరు. అందుకని ఈ కార్యక్రమం భగవాన్ చింతామణి గణపతి, విశ్వనాథ్, గౌరీ కేదారేశ్వర్, కాలభైరవ్ అందరితోని ప్రార్థన చాలా బాగా సక్రమంగా అవ్వాలి. ఈ ఛానల్ కూడా నాకు ఇలాగే ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి. హిందూ ధర్మ ప్రచారం చేస్తే
ఇప్పుడు మన ఎందుకు భారతీయ సంస్కృతి ఇంకా హిందూ ధర్మం ఇంత ఇప్పుడు కాపాడుతోందంటే కారణం ఏంటి? మన వేదమూర్తి, వేద స్వరూపులు ఇలాంటి ఇలాంటి మహారుద్రం, ఇలాంటి యాగాలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మన భారతవర్షం ఇప్పుడు విశ్వలో పతాక వేస్తుంది. అంటే ఇలాక సాధారణ విషయం కాదు. అందుకని మనం ఇలాగే కార్యక్రమాలు సక్రమంగా మన ప్రదేశం వాళ్ళు అందరూ చేస్తూ ఉండాలి. పూర్తి భారతవర్షం శాంతంగా ఉండి అందరినీ కాపాడాలని ఇదే ప్రార్థన. జయ గణేష్. హర హర మహాదేవ్. आपसे छोटा विनती है, लिंगाष्टकम में अपन बोलते रहते काशी क्षेत्र निवासंचा काला भैरव दर्शन। तो काशी नगर में आने के बाद पहले काला भैरव को दर्शन करना चाहिए, विश्वनाथ का दर्शन करना चाहिए। ये तो है नहीं, कहीं भी वर्णन नहीं है। विश्वेशं माधवं ढुण्डिं दण्डपाणिं च भैरवं वंदे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां। जय विश्वनाथ। बहुत ही अच्छा आपने प्रश्न पूछा। हमारे प्रिय भाई जी श्रीकांत जी और जगन्नाथ जी ने बहुत ही अच्छा काशी के बारे में बहुत ही सुंदर वर्णन किया। उसके बाद तो जरूरत नहीं है, लेकिन आपने जो एक प्रश्न पूछा काशी में आने के बाद, सही प्रश्न है, ये सबको जानना चाहिए। काशी में आते ही प्रथम दर्शन जो बोला गया है काल भैरव जी का ही दर्शन करना है। उनका अनुमति लेने के पश्चात हम काशी में आ गए हैं और हमारा जो यात्रा है वो निर्विघ्नता संपन्न हो, उसके बाद ही विश्वनाथ जी का दर्शन है। और एक दर्शन बहुत ही मुख्य है जो कि कई लोग जानते नहीं हैं, कौड़ी माता जी जो काशी में विश्वनाथ जी की बहन माना गया है। काशी यात्रा संपन्न होने के बाद अंतिम में कौड़ी देवी का दर्शन करने के बाद यहाँ से प्रस्थान करना चाहिए। ये काशी यात्रा का विशेष है। काशी में आने के पश्चात पहले काल भैरव दर्शन और यात्रा समाप्त होने के बाद कौड़ी माता का दर्शन होने के बाद यहाँ से निकलना चाहिए। और पूर्व में आपने पूछा काशी काश्यते प्रकाश्यते सा काशी। काशी क्या है? ज्ञान का प्रकाश है। ये जो ज्ञान का प्रकाश है, देवता लोग भी स्वर्ग से भी ज्यादा ये प्रकाशमय क्या है, ये काशी में सब लोग उतर के आ गए। और ये जो मणिकर्णिका है, मणिकर्णिका की तरह कोई जगह नहीं है भारतवर्ष में इतना विशेष बोला गया है। क्यों? मणिकर्णिका में साक्षात भगवान जो शिव की राजधानी है, यहाँ पर भगवान महाविष्णु जो कि वरुणा घाट बोला गया, असी वरुणयोर मध्य, इसके मध्य में काशी है। वरुणा घाट से उन्होंने काशी में प्रवेश किया और मणिकर्णिका में आके अपने चक्र के द्वारा बना के कई लाख वर्षों तक उन्हें तपस्या किया और उनके शरीर से स्वेद गिरा। वही स्वेद जो है वो पुण्य तीर्थ चक्र तीर्थ के नाम से जाना गया। भगवती देवी पार्वती जी प्रसन्न होके शिव जी से बोलते हैं हमारे क्षेत्र में, हमारे राजधानी में साक्षात महाविष्णु आए हैं। भगवान विश्वनाथ जी जो अभिषेक प्रिय हैं वो देख के प्रसन्न होते हैं। अपने सर को जब हिलाते हैं उनके कर्ण से मणिकर्णिका, कर्ण मने कान और मणि मने कुंडल, उस जगह पे गिरा साक्षात, उसी को मणिकर्णिका बोला गया। उस समय सभी देवता स्वर्ग से साक्षात, जैसे 33 करोड़ देवी देवता बताया, सभी लोग वहां पर आ गए। तो मध्याह्न काल में अगर हम मणिकर्णिका में स्नान करते हैं जहां पर साक्षात भगवान विद्यमान है, उनके साथ हमको स्नान करने का फल प्राप्त होता है। और स्नान करने के पश्चात कोई भी मंत्र 11 बार बोले, 1 बार बोले, कई लाख बार बोलने के समान उसका फल बताया गया है। क्यों? क्योंकि साक्षात महाविष्णु जी ने वहां तपस्या किया था। तो काशी में जो मणिकर्णिका है उसकी तरह कोई स्थल नहीं है। और असी वरुणयोर मध्य, ये जो असी मने हमारे यहाँ संस्कृत में तलवार को बोलते हैं। देवी ने महिषासुर का वध करके जब अपने तलवार को जमीन में छोड़ा, उससे असी नदी उत्पन्न हुई। वो गंगा के साथ यहाँ पर असी गंगा संगमे हरिद्वार तीर्थ प्रयुक्त बोला गया। तो यहाँ पर हरिद्वार से गंगा जी और असी नदी का संगम हुआ। तो यहाँ से काशी का प्रारंभ है। तो पहला स्नान मणिकर्णिका में बोला गया है, लेकिन साथ ही असी घाट में दशाश्वमेध घाट, जैसे हमारे आदरणीय श्रीकांत जी ने बोला कि अश्वमेध फल ब्रह्मा जी ने साक्षात वहां किया। उसके पूर्व में वहां पर रुद्र नामक एक कुंड था, वहां पर रुद्र सरोवर। जब ब्रह्मा जी ने वहां पर अश्वमेध याग किया, उसके बाद वहां साक्षात गंगा का अवतरण हुआ। तो द्वितीय स्थान दशाश्वमेध घाट में करना चाहिए। उसके बाद तृतीय घाट जो बताया गया है वरुणा घाट, वरुणा गंगा संगमे विष्णु पादोदक तीर्थ, वहां से भगवान विष्णु जी ने काशी में प्रवेश किया। इसलिए तीसरा घाट वरुणा घाट में संगम, वहां पर स्नान करना चाहिए। और
तुरीय घाट जो चतुर्थ घाट है, वहां पंचगंगा 5 नदियों का संगम, गंगा यमुना सरस्वती किरणा धूत पापा संगमे पंचगंगा तीर्थ है। पंचगंगा में कार्तिक मास का बहुत ही विशेष बोला गया है और सूर्य उदय के पहले स्नान बोला गया है। और वहां पर साक्षात भगवान जो है बिंदु माधव, बिंदु ऋषि के द्वारा तपस्या किए हुए बिंदु माधव भगवान विद्यमान है, उनका दर्शन बोला गया है। और पुनः अंतिम में मणिकर्णिका घाट में स्नान किया है। इस तरह 5 घाट जो बहुत, काशी अपने आप में बहुत विशेष है, 84 घाटें हैं, लेकिन उसमें 5 विशेष बोला गया है जो काशी में हिंदू धर्म के अनुसार प्रत्येक व्यक्ति को काशी एक बार आना चाहिए। मोक्ष की प्राप्ति के लिए यहाँ पर आके भगवान का यहाँ गंगा स्नान, विश्वनाथ जी का दर्शन और तप, काशी में आने से यही 3 बोला गया है, गंगा स्नान, विश्वनाथ जी का दर्शन, दान, यही प्रदान बोला गया है काशी में। तो काश्यान जो मरना मुक्ति बोला तो गया है, लेकिन बाहर रहते हुए भी काशी 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 बोलने से उसका विशेष प्रभाव बोला गया है। गंगा गंगा बोलने से गंगा स्नान का प्रभाव बोला गया, फल। विश्वेश विश्वेश विश्वनाथा, विश्वनाथ जी का दर्शन बोला गया है। हमारे ऋषियों उन्होंने सभी चीज को बहुत आराम कर दिया, आप ऐसे भी कर सकते हैं, ऐसे नहीं करते तो ऐसे भी कर सकते हैं, तो इस तरह बोला गया है। उस तरह जो काशी है, काशी में आके जो आप यज्ञ कर रहे हैं, हिंदू धर्मम चैनल, हम आपको बहुत बहुत धन्यवाद देते हैं, क्योंकि सनातन धर्म के द्वारा ही पूरे विश्व का कल्याण हो सकता है। क्यों? वेद हमारे रामायण, गीता और पुराण, ये सब क्या है? साक्षात भगवान है, नारायण स्वरूप है सब। वेद नहीं तो ये सृष्टि चल ही नहीं सकता है। और जो आप बाहर जाके 11 रुद्र बोलते हैं, काशी में एक बार रुद्र बोलने से ही उसके कई बार बोलने का फल बताया गया है। ये काशी की महिमा है। इसलिए आप सभी लोग को बहुत धन्यवाद देते हैं। ये जो कार्यक्रम हो रहा है, इसके माध्यम से इस समय हमारे देश में आज़ादी का अमृत महोत्सव भी चल रहा है। तो हम सभी लोग का ये कर्तव्य है कि हम लोग अपने अनुष्ठान के द्वारा इस आयोजन को सफल बनाएं। इसलिए आप लोग को हम पुनः धन्यवाद देते हैं और ये आयोजन इस तरह सफल हो। हमारे यहाँ एक ही चीज बोला गया है, हम सबकी मंगल की कामना करते हैं, लोका समस्ता सुखिनो भवन्तु। और वेद में जो एक वाक्य आया है, वयगुम राष्ट्रे जाग्र्याम पुरोहिता, जो सबका अच्छा सोचे, सबका मंगल सोचे। केवल हम पूजा पाठ कर रहे हैं हमारे लिए नहीं, वो सभी के लिए बोला गया है। जो किसी का मंगल सोचता है वो स्वयं पुरोहित है। इतना विशेष है। आपको पुनः धन्यवाद देते हैं। आपका कार्य भगवान विश्वनाथ जी अवश्य सफल होगा, क्योंकि वैदिक अनुष्ठान है, इसके बिना तो सृष्टि चलता ही नहीं है। इसलिए आपको बहुत बहुत धन्यवाद। महाराज जी प्रणाम आपका चरणों की, आपको भी प्रणाम, आपको भी प्रणाम। सब विश्व कल्याण के लिए छोटी सा आशीर्वाद आपसे, आशीर्वाद। दीर्घायुस्ताओ खादे खानीताजस्मै चत्वा खानाम्याहं माम् आथो त्वं दीर्घायुर्भूत्वा शतबलिशाभिरोहताता लक्ष्मीस्ते हृदि भारती च वदने मौलो सदा केशवः चण्डीते भुजदण्डयोर्गुणनिधे गेहे कुबेरस्थितः चित्तं नाथ तवास्तु धर्मसदने दान प्रसंगा करे सर्वास्ते विपदः प्रयान्तु विपिने त्वं दीर्घजीवी भव, त्वं दीर्घजीवी भव, त्वं दीर्घजीवी भव। यं यं चिन्तयते कामं तं तं प्राप्नोति निश्चितं परमैश्वर्यमतुलं प्राप्स्यते भूतले पुमान् चिन्तितमनोरथ सिद्धिरस्तु। हर नमः पार्वती पतये हर हर महादेव। काशी विश्वनाथ भगवान की जय। ప్రియ భగవద్ బంధువులారా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈరోజు సాక్షాత్తు స్వామివారికి సేవ చేసేటువంటి ప్రధాన అర్చకులు, మిగతా అర్చకులు, ధర్మాధికారి గారు ఇంతమంది వచ్చి ఆలయ
ఆలయం నుంచి స్వామివారు పంపించినట్టుగా వచ్చి యాగశాలకు వచ్చి పర్యవేక్షణ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని వారి ఆశీర్వచనాలతోటి ప్రియ భగవద్బంధువులు సభ్యులుగా చేరినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, విశ్వ కళ్యాణం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు వారి ముగ్గురికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్.